జనసేన పార్టీ మార్పు ఈ రాష్ట్రంలో మొదలయ్యింది. దీన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు. గుండె నిండా ధైర్యమున్న వీరుడు, భగత్ సింగ్ భావమున్నవాడు. కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు. వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. మా అందరి చెగువీరావు, మా అందరి ఆజాదుడవు, మము మార్చే అంబేద్కరుడవు. కష్టాల్లో ముందుంటావు, కన్నీళ్లను తుడిచేస్తావు. ఏ స్వార్థం తెలియని వాడవు. జనసేనాని 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 నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం. లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు. నూరేళ్ళు సల్లంగుంటావు. జనసేనాని 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 నీ అడుగులోడుగై యుద్ధం చేస్తాం. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు
ప్రజాక్షేమమే గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట. అడుగడుగునగు పడగ వినీతి కోనరాదు కోస్తైనా నీతి అక్రమ సంపాదననే ధ్యేయం నీట మునిగిపోయిందిర న్యాయం. ఓ దోపిడి దొంగల భరతం పట్టగా సర్కారుకు గరి కోరి కట్టగా శివంగులైనరు ఆడబిడ్డలు సింహ గర్జనై మన ఆంధ్రాలో. జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా. జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా. ఆడబిడ్డలంతా వరగైమంటేనా పవనన్న దండులోన జెండైని నదించేనా. జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న
సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 చెగువేరా కథం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 మొదలిపుడే కదా ముందున్నది కదా ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా పవనముల సదా నలు దిశలకు పద బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేన దిక్కులన్నీ ఒక్కటయ్యి హక్కుల కయ్యరిచేలా పౌరులంత కట్ట కలసి పోరాటం చేసేలా గుండెలు తూట దిగినా అదరకుండా బెదరకుండా ఎత్తర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేన జనసుధరంజనారి వంజనమిది జననం గరుడధ్వజ గంభీర ప్రభంజనముగు చలనం అరుణారుణ సరళీకృత సవరణ మట గమనం జన విచలన గణిక తిలక సమరమితన సవనం హననం కాగా హరణం
కులము లేదు రన్న, ఏ మతము లేదు రన్న, ఈ ఎర్ర జెండలోన ఏ స్వార్థము లేదన్నా, ఏ స్వార్థము లేదన్నా. నీ పేద బతుకులోన, నీ కూడు గుడ్డలోన, నీ బిడ్డ చదువులోన కొండంత అండరన్నా, కొండంత అండరన్నా. ఉత్తి మాటలన్నీ చెప్పే పత్తిత్తుల పార్టీ కాదు, ఉత్తి మాటలన్నీ చెప్పే పత్తిత్తుల పార్టీ కాదు. జనం గుండె చప్పుడు విని గర్జించే పార్టీ ఇది. ఎత్తర జెండా జనసేన, ఈ సీమలో పాతర జెండా జనసేన, పట్టర జెండా జనసేన, ఈ చేతిలో తిప్పర జెండా జనసేన. బంగారు మేడలోన రారాజు లెక్క బతికి ఆ రాజబాట వదిలి ఈ రోడ్డు బాట పట్టిండు, రోడ్డు బాట పట్టిండు. పంచపక్ష పరమాన్నం తినగలిగే స్థాయి ఉన్న చెట్టు కింద మన కోసం గంజి నీళ్లు తాగిండు, గంజి నీళ్లు తాగిండు. కాలరు ఎగరేసి నేను ఫ్యాన్ అంటే సరిపోదు, కాలరు ఎగరేసి నేను ఫ్యాన్ అంటే సరిపోదు. ఓట్లు కొద్ది పవనన్నని సీఎంని చేయాలా. ఎత్తర జెండా జనసేన, నీ సీమలో పాతర జెండా జనసేన, పట్టర జెండా జనసేన, నీ చేతిలో తిప్పర జెండా జనసేన. హై! అంజన సుతరంజనారి వంజనమిది జననం గరుడధ్వజ గంభీర ప్రభంజనమగు జ్వలనం అరుణారుణ సరళీకృత సవరణ మటగమనం జన విచలన గణిక తిలక సమరం తన సవనం హననం కాగా హరణం. మన అందరి వాడు అవకాశం ఇచ్చి చూడు, ఓ నిచ్చనేసి నిన్ను ఆకాశంలో పెడతాడు, ఆకాశంలో పెడతాడు. దేవుడి లాంటోడు మన గోడులు విన్నాడు, మన కోసం తన ప్రాణాన్నే దానంగా ఇస్తాడు, దానంగా ఇస్తాడు. అవినీతుల నాయకులను అసలు వదిలిపెట్టడు, అవినీతుల నాయకులను అసలు వదిలిపెట్టడు. తొక్కి పట్టి తోలు తీసి డప్పుటాలు వాయిస్తాడు. ఎత్తర జెండా జనసేన, పాతర జెండా జనసేన, ఎత్తర జెండా జనసేన, నీ సీమలో పాతర జెండా జనసేన. హై! అంజన సుతరంజనారి వంజనమిది జననం గరుడధ్వజ గంభీర ప్రభంజనమగు జ్వలనం అరుణారుణ సరళీకృత సవరణ మటగమనం జన విచలన గణిక తిలక సమరం తన సవనం హననం కాగా హరణం. పులిగాండ్రించింది చల్ ఎత్తి పిడికిలి, పగోడు పర్రారయ్యద పవనన్నాలికిడి. రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి, దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి. రైతన్నల కన్నీళ్లు, పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు. ఈ రాకసి కొడుకులను, రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు. ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా. భగభగ మండినో భగత్ సింగుర పవనో, జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో. ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు, జన జన జనసేన జెండదే గద గెలుపు. జెండెత్తి కదిలినో ప్రతి సైనికుడే పవనో, లడాయికి సై అన్నది వారాహి ఆడనో. ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు, జన జన జనసేన జెండదే గద గెలుపు. బంగారు పల్లెముల్ల ఆ భువనచ్చలే, మనతోని బంది భోజనమే చెయ్య
వెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు కంచ విప్లవ చెగువేరా భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో దన 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 దత్తరిల్లెర దరువు జనసేన జెండదే కథ గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో దన 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 దత్తరిల్లెర దరువు జనసేన జెండదే కథ గెలుపు పొంగిస్తనన్నవు కదను పోలవరమునే రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది బంజేస్తనన్నవు కదను మద్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషికొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోరి కడతమేయిగా నీ ఆకలికి ఇసుక కూడా మిగిలనే లేదురా భగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో దన 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 దత్తరిల్లెర దరువు జనసేన జెండదే కథ గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో దన 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 దత్తరిల్లెర దరువు జనసేన జెండదే కథ గెలుపు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మలగా రమేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. యాదాల కోటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధర్మడి నాగరాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 42వ డివిజన్ ప్రెసిడెంట్ సిహెచ్ కృష్ణాని కోరుతాం. కరిచెట్టి శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు వాసపల్లి వెంకటేశ్వర రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 40 డివిజన్ ఈ మధు గారి 40 డివిజన్ ప్రెసిడెంట్ ఈ మధు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తిరుమల శెట్టి రామారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాదా సుబ్బారావు గారు 40 డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కూర్చోండి. ఫోటోగ్రాఫర్ కట్ట ఉంది ప్లేస్ సైడ్ ఫోటోగ్రాఫర్ గారు సైడ్ ఇవ్వండి. కాంపల్లి సుబ్బారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జనసేన పార్టీ 40 డివిజన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి రాముడు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆకుల వెంకటేశ్వర్లు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కందుల వెంకటేశ్వర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాయపాటి అంగబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేకల పూర్ణచంద్రరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కిలారి వెంకటేశ్వర్లు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తుపాకుల మోహన్ రావు గారిని మోహన్ కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జనసేన పార్టీ మార్పు ఈ రాష్ట్రంలో మొదలయ్యింది. దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఈ
కానిస్టేబుల్ పాలెం సురేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 39వ డివిజన్ నాయకురాలు సుమతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కందుకూరు బాబు గారి నాయకత్వంలో చేస్తున్నాము. కాకర్లపూడి అనిత మధ్యపాటు మండల నాయకురాలు రావాలి స్టేజ్ మీదకి. ఒక్క మాట చెప్పి సభాధ్యక్షత కందుకూరు బాబు గారికి అందజేస్తున్నాను. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు గారు భార్యకి రంపచోడవరం టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద రెడ్డికి చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. సోషల్ ఇంజనీరింగ్ అని కొత్త పేరు పెట్టి గ్రేటర్ రాయలసీమలో ప్రకాశం నుంచి రాయలసీమ దాకా ఒక్క కాపు నాయకుడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఓడిపోయే సీటు పరుచు ఎడం బాలాజీ గారికి ఒక్కరికే ఇచ్చారు. చదువుకున్న వ్యక్తికి గెలిపించుకొని నూతన పడి అభివృద్ధికి పాటుపడండి అని చెప్పి ప్రతి ఒక్క పార్లమెంట్ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాను. సభాధ్యక్షత వహించవలసిందిగా కందుకూరు వెంకటేశ్వర గారిని కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ 40 నాయకులు పెద్దపాటి శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీద రాష్ట్రంగా కోరుతా ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, తెలుగుదేశం సీనియర్ నాయకులు రుద్రయ్య గారికి, మాజీ జెడ్పీటీసీ ఎంపీపీ వేవరం గోవింద్ గారికి, కర్చేటి శ్రీనివాసరావు గారికి, వాసేపల్లి వెంకటేశ్వర రెడ్డి గారికి, ఈ వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వేదిక దగ్గరలో ఇక్కడెక్కడైనా సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు గారు ఉంటే వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మద్దినేని హరిబాబు గారిని వేదికని మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. గంగిశెట్టి రామయ్యని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మన గ్రామం మేజర్ పంచాయతీగా ఉండి కార్పొరేషన్లో
చేరిన తర్వాత గ్రామ రాజకీయ స్వరూపమే మారిపోయింది. పంచాయతీలుగా ఉన్నప్పుడు ఒక పద్ధతుల్లో రాజకీయాలు జరిగితే పేర్నమిట్ట నగరీకరణను సంతరించుకున్న తర్వాత రాజకీయం యొక్క రంగు, రుచి, వాసన అన్నీ మారిపోయాయి. దానిలో భాగంగానే ఈరోజు ప్రజలు ఎంతో తెలివిగా ఆలోచిస్తూ ఈ దుర్మార్గపు అవినీతి పాలనను అంతం చేయాలని కోరుకుంటున్నారు. నేనైతే రాష్ట్ర రాజకీయాల గురించి ఈ వేదిక మీద మాట్లాడదలుచుకోవాలి. వైసీపీ ఈ పేర్నమిట్ట గ్రామంలో 6 వార్డులు ఉన్నాయి. అందులో ఒక వార్డు జనసేన గెలుచుకుంది. మిగిలిన 5 వార్డులు ఎందుకు ఎన్నుకుంది? మనం ఎందుకు ఎన్నుకున్నాం? మనకు రోడ్లు బాగు చేస్తారని, కాలువలు వేయిస్తారని, దోమల్ని నిర్మూలిస్తారని, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు అన్నిటినీ చూస్తారని వీళ్ళని ఎన్నుకున్నాం. వీళ్ళని ఎన్నుకున్న మొదటి రోజు నుంచే వీళ్ళు ప్రహరీ గోడ కట్టనీలా. ఎవరిని ఇంటికి కట్టుకుందామని గుంట తెస్తారా, దాన్ని కూడా దీనిలా. మీ సొంత స్థలంలో మీరు ఇల్లు కట్టుకుంటే వీళ్ళకి కప్పం కట్టాలి. మీ మనసులకు తెలిసి ఈ గ్రామంలో ఎంతమంది ఈ కార్పొరేటర్లకు కప్పం కట్టారో, మీ మనసులకు తెలుసు ఎంతమంది ప్రతి మామూలుగా మీరు చేసుకోవాల్సిన పనుల్ని ఎంతమంది మీరు ఏ విధంగా చేయించుకున్నారో. నేనేమంటానంటే ఈ వ్యవస్థ మారాలంటే ప్రజల్లో మార్పు రావాలి. నేనైతే ఎక్కువ చెప్పను, ఎందుకంటే దీంట్లో బాధితులు చాలామంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది ఉన్నారు. ఈ బాధితుల నుంచి విముక్తి పొంది ఈ వైసీపీ నుంచి రాష్ట్రం విముక్తి పొందాలంటే ఎన్డీఏ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థి అయిన శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి మన గ్రామంలో ఉన్న ఓట్లు ముప్పేట వేయాలి. పూర్తి స్థాయి మెజారిటీ రావాలి. కసితో వేసారా పార్లమెంట్లో అని తెలియాలి. మీ ఓట్ల మెజారిటీ ఎలా ఉండాలో తెలుసా? పార్లమెంటులో కసితో వేశారు ఓటు. వైసీపీకి వ్యతిరేకంగా ఎన్డీఏ అభ్యర్థికి కసితో గుద్దారు అన్నట్టుగా మెజార్టీ రావాలి. ఆ మెజార్టీ వైపుకి మనం అంతా పనిచేయాలి. 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఏకోన్మై ఒకే మాట మీద కనుక మనం పనిచేసుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో చాలా అత్యధిక మెజారిటీ మన గ్రామంలో వస్తుంది. ఇకపోతే ఈ గ్రామం విషయం ఇలా చెప్పాను. మేము యాక్చువల్గా సంతనూతలపాడు నియోజకవర్గం చివరిగా సంతనూతలపాడు మండలంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోం. మీకు ఇంతకుముందు ప్లే చేసేవన్నీ మద్దిపాడు, నాగలపురపాడు, చేంకుర్తి మండలాల్లో రైతుల కోసం చేసిన పాదయాత్రలు, ప్రజా సమస్యల మీద చేసిన పాదయాత్రలు, ర్యాలీలు ఇవన్నీ మీ దగ్గర ప్లే చేయడం జరిగింది. జనసేన పార్టీ ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామాన్ని కదిలించి మేము సమస్యల పట్ల పూర్తి స్థాయిలో పనిచేసాం. అందుకు గాను ఈరోజు ఇక్కడ సంతనూతలపాడు మండలంలో పేర్నమిట్ట గ్రామంలో కూడా మేము ఈ భారీ స్థాయిలో ఈ ర్యాలీని నిర్వహించుకుంటున్నాం. అది కూడా పొత్తులో భాగంగా ఎన్నికల ముందుగా 3 పార్టీల యొక్క నాయకులతో మేమందరం ర్యాలీలో తిరుగుతూ ఉంటే అందరూ చూపించిన ఆదరణ మరోలేనిది. కనుక దయచేసి మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి ఓటేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి తర్వాత మనకు ఎంపీగా బాపట్ల నియోజకవర్గ ఎంపీగా కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. వారి గుర్తు కూడా సైకిల్ గుర్తు. దయచేసి 2 ఓట్లను సైకిల్ గుర్తు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 41 డివిజన్ అధ్యక్షులుగా శ్రీ ఇడింపల్లి మధు గారిని వేదిక మీదకి వచ్చి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అన్నమనేని వీరస్వామి గారిని,
అలాగే బండి శ్రీను గారిని, అలాగే ఏడుగుళ్ళ రాజు గారిని, అలాగే ఖలీల్ బాషా గారిని, అలాగే తోట సురేష్ గారిని, అలాగే మల్లిశెట్టి శ్రీనివాసరావు గారిని, అలాగే రేగలగడ్డ అశోక్ గారిని, అలాగే శివకవి సుధాకర్ గారిని, అలాగే ఎన్ఎస్ఆర్ నాయుడు గారిని, అలాగే తేళ్ల మరీదాస్ గారిని, అలాగే వేల నాని గారిని, అలాగే కందుకూరు రమేష్ గారిని, అలాగే చుక్కా రవి గారిని, అలాగే కందుకూరు శ్రీనివాసులు గారిని, వీళ్ళందరినీ 47వ డివిజన్ కమిటీగా ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ మీ కర్తల ధ్వనులతోటి అందరికీ ఆమోదం తెలిపవలసిందిగా కోరుతున్నాం. జై హింద్, జై జనసేన. పూండూరు గ్రామం నుంచి గతంలో పిఆర్పికి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీ పెంటాల శ్రీనివాసరావు గారిని పార్టీలో చేరబోతున్నారు. ఆయన్ని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. ప్రస్తుతం వేణుగోపాల స్వామి ఉప్పుగుంటూరు గ్రామంలో వేణుగోపాల స్వామి గుడికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు వైసీపీ నుంచి, ఈరోజు జనసేన పార్టీలో. వినపడాలి. గతంలో జోష్ ఇక్కడికి మళ్ళా మనకు రావాలి. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గం జనసేన భారీ ర్యాలీకి, ఆత్మీయ సమావేశానికి కందుకూరు బాబు గారి నాయకత్వంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా అభినందనలు, నమస్కారాలు. గత 16 సంవత్సరాలుగా ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి అభిమానులుగా మేమందరం కూడా ఎంతో కృషి తెలిపాం. అప్పటి నుంచి కూడా ఎప్పటివరకు కూడా మరి సంతనూతలపాడు నియోజకవర్గంలో కందుకూరి బాబు గారు పవన్ కళ్యాణ్ అభిమానులు గారికి అయితేనేమి, జనసేన పార్టీ కార్యకర్తలకేమి దశాదిశకర్తగా మరి పార్టీని ముందుకు నడిపిస్తున్నందుకు మరి వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఒక ముఖ్యమైన 2 మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. గత 16 సంవత్సరాలుగా మరి మేము చిరంజీవి గారి అభిమానులుగా మరి కొనసాగుతూ స్థానిక పరిస్థితుల కారణంతో మరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా పక్క పార్టీలోకి వెళ్తాం జరుగుతూ ఉంది. మరి ఈవేళ ఇక్కడ జనసేన పార్టీకి ఈ కార్యక్రమంలో వచ్చినందుకు మరి సొంత ఇంట్లోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని మరి ఇంత విజయవంతం చేసినందుకు మరొక్కసారి మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన కార్యకర్తలకు, అట్లాగే వేరే మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే మరి అందరికీ కలెక్షన్స్లో బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతారనేటువంటి పేరుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈవీఎంలు కూడా పగల కొడతారు. అంటే పగల కొడతామంటే ఓట్లతో మరి అని ఈ 20 రోజుల్లో మరి ఇంత జాగ్రత్తగా మరి ఇదే టెంపోని మరి 20 రోజుల్లో కూడా నిర్వర్తించి కార్యరూపం దాల్చి ప్రతి ఒక్క ఓటుని కూడా మరి బిఎన్ విజయ్ కుమార్ గారు ఉమ్మడి అభ్యర్థిగా సుదీర్ఘకాలం ఆయనతో మేము 12 సంవత్సరాలు ప్రజారాజ్యం నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారితో వస్తూ ఆయనతో సుదీర్ఘంగా ప్రయాణం కొనసాగించాం. మంచి ఆత్మీయుడు, నిగర్వి, నిరాడంబరుడు, నిజాయితీకి మారుపేరు. నాకు తెలిసి రాష్ట్రంలో 15 సంవత్సరాలు ఒక ఎస్సీ కాన్స్టిట్యూషన్ని అనేక ఒడిదుడుకులు, అనేక సమస్యలు ఎదుర్కొంటా నిలబడ్డ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను సుదీర్ఘకాలం సంతనూతలపాడు నియోజకవర్గాన్ని, ఈ రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ నియోజకవర్గాన్ని వదలకుండా అలాగే కొనసాగుతూ అనేక సమస్యల్ని అనేక అవకాశాలు వచ్చినాయి ఆయనకి. పక్క పార్టీ నుంచి కానీ ఈ పార్టీలో కానీ ఎంపీగా వెళ్ళమన్నారని చాలా మా చెవికైతే వినపడతా ఉన్నాయి. కానీ నాకు రాజకీయ జన్మనిచ్చిన ఈ సంతనూతలపాడు నియోజకవర్గాన్ని నమ్ముకొని నిలబడతానని అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు, బాధలతో మరి ముందుండి వారందరికీ అండదండలుగా ఉన్నటువంటి మన బిఎన్ విజయ్ కుమార్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ప్రాణాలు ఉంటైనా కానీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మనందరం కూడా అత్యధిక మెజార్టీతో మరి ప్రతిపక్షాలు ఈ రోజైతే ఈ ర్యాలీని ఎంత మనం విజయవంతం చేశామో ఇదే టెంపోని మరి రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తూ
ఈరోజు మరి బాబు గారి నాయకత్వంలో ఈ ర్యాలీ నిర్వర్తిస్తున్న రోజే మరి మనందరికీ కూడా ఒక మంచి పిలుపు వినపడింది. ఏంటది? ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక ఎవరు లేరు, ఆ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళందరూ ఇది కాదు అది కాదు అనేక రూమర్స్ మనకు వస్తూ ఉన్నాయి. మరి మనందరి ఆరాధ్య దైవం భారత రత్న మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, నేను కూడా ఉన్నాను, ఉమ్మడి జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈరోజు మనందరికీ కూడా పిలుపునిచ్చాడు. మరి మీ అందరూ చూసే ఉంటారు. ఖచ్చితంగా చిరంజీవి గారి అభిమానులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేమి, కూటమి అభ్యర్థికి సంబంధించిన అభిమానులు అయితేనేమి, తెలుగుదేశం బీజేపీ మనందరం కూడా సంయుక్తంగా ఈ 20 రోజులు నిరంతరాయంగా నిర్విరామంగా కృషి చేసి నగర్వి నిరారంభుడు అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి యొక్క మన సత్తాని మన జనసేన కార్యకర్తలు వేరే మహిళలు మరొకసారి నిరూపిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. రామశెట్టి కొండయ్య గారు, పోలిశెట్టి శ్రీనివాసరావు ఇద్దరు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ మల్గా రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గం పేర్నమెట్ట గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మన జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయకుమార్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరు బాబు గారికి, మన టీడీపీ సీనియర్ నాయకులు రుద్రయ్య గారికి, కరిశెట్టి సీని గారికి, గోవింద్ గారికి, జనసేన పార్టీ వివిధ రకాల మండలాధ్యక్షులకి అందరికీ, వేదికలు అందించిన ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న నా పేర్నమెట్ట గ్రామ ప్రజలకు, జన సైనికులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన సంతనూతలపాడుకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరూ సంతలో పోటీ చేసేవాళ్ళు బయట నుంచి వచ్చి పోటీ చేసి గెలిచి వాళ్ళ సులభం కోసం సంతనూతలపాడు అభివృద్ధి జరగకుండా వేల కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కసారి. అదేవిధంగా విజయకుమార్ గారు 2 సార్లు ఓడిపోయినా సరే పట్టు వలదని విక్రమార్కుల్లాగా ఈరోజు 3వ సారి కూడా నేను పోటీ చేస్తున్నాను. ఆయన 2014లో గెలవపోయినా సరే సంతనూతలపాడు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశాడు. కాబట్టి ఈసారి మనం ఎట్లయినా సరే ఆయన మొండిగా పట్టు వదలకుండా, నేను సంతనూతలపాడు నియోజకవర్గం వదలకుండా ఈరోజు కూడా ఎందుకు గెలవని నిరూపించుకోవాలి ఈసారి మనం. ఎందుకంటే రాష్ట్రంలో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈరోజు పరిస్థితులను బట్టి మన రాష్ట్రానికి రాజధాని లేదు, అప్పులు ఆంధ్రప్రదేశ్కి మార్చేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్కి మార్చేశాడు, కల్తీ సార్ ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్ర యువత కోసం ఈరోజు ఎంతైనా సరే మన ఎన్డీఏని గెలిపించుకో అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 25 రోజులు జనసేన టీడీపీ బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థిని బిఎన్ విజయకుమార్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉన్న కృష్ణప్రసాద్ గారిని అఖండమే గెలిపించుకోవాల్సిన కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సంతనూతలపాడు పేర్నమెట్ట ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతుంటూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై హింద్. అలాగే మిత్రులు సోదరులు పాలెం సురేష్ గారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాజీ జెడ్పీటీసీ ఎంపీపీ సోదరులు శ్రీ వివరం గోవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, గౌరవనీయులు, సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరు బాబు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ గారు, అలాగనే సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన 4 మండలాల పార్టీ అధ్యక్షులకి, అలాగనే పెద్దలు సిరిపురపు రుద్రయ్య సోదరి గారు, సీనియర్ నాయకులు, పేర్నమెట్ట నాయకులు, అలాగనే కరిశెట్టి శ్రీనివాసరావు, వెంకటేశ్వర రెడ్డి గారు,
అలాగనే జనసేన పార్టీ పర్సూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు గవర్నర్లు నాయకుల గారికి, అలాగనే వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమం జనసేన పార్టీ అదే ఇందాక బాబు గారు చెప్పిన ప్రకారంగా ఆయన చీరాల పర్చూరు జనసేన తెలుగుదేశం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి మాస్టర్ గారు రవికుమార్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సభాధ్యక్షులు మన కందుకూరి బాబు గారికి, అలాగే ప్రజాకూటమి తరపున సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, తదితర నాయకులు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన జన సైనికులకి నా శుభాభివందనములు. నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది పేర్నమెంట్ తోటి. ఎందుకంటే నేను నా కెరీర్ని, అంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉన్నాను. 16 ఇయర్స్ నుంచి 97 నుంచి నేను తెలుగుదేశంలో ఉన్నా. 2004లో ఆస్పిరెంట్గా కూడా ఉన్నాను. కాకపోతే మా ఏరియాలో బీసీలు ఎక్కువ ఉండటం వలన తర్వాత ఇస్తాం అనుకుంటే, తర్వాత 2006 నుంచి టోటల్గా ప్రొఫెషన్కి డెడికేట్ అయ్యి 98లో ఐ వాజ్ దేర్ కేఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక 8 ఇయర్స్ చేశాను ఇక్కడే. ఇది చేసినప్పుడు ఎక్కువగా టోర్నమెంట్కి వస్తూ ఉండేవాళ్ళం యూజువల్గా. వచ్చినప్పుడు మంచి చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. చాలా అలాంటి అవినాభావ సంబంధం ఉంది టోర్నమెంట్ తోటి. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమము ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనుకున్న విధంగా సాక్రిఫైస్ చేసి చాలా త్యాగనిరతతోటి చాలా తక్కువ సీట్లు తీసుకున్నా కూడా టోటల్ ఓట్లన్నీ కూడా, అంటే తెలుగుదేశము జనసేన ఓట్లు తెలుగుదేశానికి, తెలుగుదేశం ఓట్లు జనసేనకి ట్రాన్స్ఫర్ కావాలని ఒకే ఒక సదుద్దేశంతో ఆయన ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లో కూడా ఇదే చెప్తారు. నాకు సార్ అయితే చాలా, అంటే 2009 నుంచి తెలుసు, మాది పందిలపల్లి స్వగ్రామము. 2009 నుంచి తెలుసు. చాలా సౌమ్యుడు, చాలా సిన్సియర్ బిఎన్ విజయ్ కుమార్ గారు. ఎందుకంటే అది జగన్ చెప్పే సౌమ్యుడు మంచివాడు అయ్యి కాదు, ఇది నిజంగా చాలా సిన్సియర్, చాలా సౌమ్యుడు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు ప్రజలకి, అలాగే వేదికను అలంకరించిన నాయకులకి, విజయ్ కుమార్ గారికి ముందుగా నా నమస్కారాలు. అందరు చెప్పేది కాకుండా ఒక ముక్కలో చెప్తాను. రాజకీయము ఇప్పటి వరకు చూసింది రాజకీయ నాయకులు, రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే చూసాము. కానీ ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో రాజకీయ మిత్రులను కూడా చూస్తున్నాము. ఆ ఉద్దేశంతో ఒక చిన్న మెమోంట్ విజయ్ కుమార్ గారికి, అలాగే బాబన్న గారికి మా టీమ్ 19 తరఫున ప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన మైత్రి బంధాన్ని పాటించారో, వారి ఆశయాల్ని ఆచరించి ఆదర్శంగా నిలిచినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు మరియు కందుకూరి బాబు గారులకు అభినందనలు. సమిష్టిగా ఉంటే చక్కటి ఫలితాన్ని పొందుతాం అనేదాన్ని మన కళ్ళ ముందు నిలువుటద్దంగా నిలిచినటువంటి వారు ఈ ద్వయం. అలాగే వీరిరువురి సూచనలు పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు జీవం పోస్తూ, కందుకూరు బాబు గారు చెప్పింది తూచా తప్పకుండా ఏ స్వార్థం లేకుండా అనుసరిస్తూ, సమన్వయంతో ఏకనాయకత్వానికి బలాన్ని అందిస్తూ విజయానికి దారితీస్తున్న జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, నాయకులకు, అభిమానులకు, 4 మండలాల అధ్యక్షులకు, ఆ అధ్యక్షులకు తోడ్పాటును అందించేటువంటి శ్రేయోభిలాషులకు, నాయకులకు అభినందనలు. పక్షి ఎగరడానికి 2 రెక్కలు ఎంత ముఖ్యమో, అలాగే శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి విజయానికి వీరిరువురి స్నేహ, సమన్వయ, సమిష్టి కృషి ద్వారా ఎస్ఎన్ పాడు ఉమ్మడి అభ్యర్థి గారి గెలుపునకు, ఎన్డీఏ కూటమి అధికారానికి, తద్వారా పవన్ కళ్యాణ్ గారి త్యాగ నిరతికి, కూటమి యొక్క ఆశయానికి ఈ మైత్రి ఆదర్శంగా నిలవాలని, నిలుస్తుందని కోరుకుంటూ
టీమ్ 99 ప్రకాశం జిల్లా. థ్యాంక్ యూ సార్. హలో, వేదిక మీద ఉన్న మన కాబోయే ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. పేర్నమెట్ట గ్రామంలో ఇంత మటుకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. మీరు గెలిచినాక మొట్టమొదటిసారిగా పేర్నమెట్ట గ్రామానికి వస్తూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వాలని, ప్లస్ పేర్నమెట్ట గ్రామాన్ని గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నామండి. గంజాయిన పేరు వినపడిన పేర్నమెట్టలో ఈ రోజు గంజాయి కొట్టు గల్లీ గల్లీ అమ్ముతున్నారండి. దీన్ని మీరు గట్టిగా అరికట్టాలి. మూడోది శ్మశానం, పేర్నమెట్ట గ్రామ శ్మశానాన్ని మీరు అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని పేర్నమెట్ట గ్రామ ప్రజల తరఫున విన్నవించుకుంటున్నామండి. మీరు గెలిచి ప్రమాణ స్వీకారం వచ్చినాక ఈ పనులతో మీరు పేర్నమెట్ట గ్రామంలోకి తిరిగి రావాలని కోరుకుంటూ నమస్కరిస్తాము. మంచి సూచనలు, గ్రామ అభివృద్ధికి తోడ్పడేటువంటి సలహాలు ఇచ్చిన మాజీ వార్డు మెంబర్ కామపల్లి నరసింహరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయ్ కుమార్ గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన ఆత్మీయ సమావేశానికి సభ్యత సభా అధ్యక్షులు పెద్దలు కందుకూరు బాబు గారికి, స్టేజ్ మీద ఉన్న కార్పొరేటర్ రమేష్ గారికి, అదేవిధంగా పెద్దలు రుద్రయ్య గారికి, అదేవిధంగా రవికుమార్ గారికి, కోటి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, ఫణీంద్ర గారికి, మా శివ గారికి, ఇక్కడ ఉన్న మా గోవింద్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, కరిశెట్టి శ్రీని గారికి, స్టేజ్ మీద ఉన్న ఇతర నాయకులకి, మండల అధ్యక్షులకి, అందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన జన సైనికులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమము, ఈ ర్యాలీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ఏంటిదంటే ఏదో ఓట్లు అడిగినట్టు లేదు, కానీ ఓట్లు అయిపోయిన తర్వాత గెలిచినట్టు అనిపించింది. ఇది చూసి చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే వస్తూ ఉంటే ప్రతి ఇంటి నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉన్నట్టు, దాని తర్వాత ప్రతి ఒక్కరూ మాకెంతో పార్టీని సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరిగినాయేమో అని అనుకుంటా ఉన్నాయి పేర్నమెట్ట ఏరియాలో. అంటే నాకైతే 15 ఏళ్ళ అనుభవం ఇక్కడ. అంతకుముందు ఏమైనా జరిగినా తెలియదు. అప్పుడైతే 15 years వరకు అయితే ఇలాంటివి ఏం జరగలేదు. సో దీన్ని బట్టి ఏంటిదంటే ఇలాగనే ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ఇలాగనే ఆత్మీయంగా జనసేన, టీడీపీ, ఎన్డీఏ అందరు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా 150 సీట్లు ఈ కూటమికి వస్తాయనేది పూర్తిగా 100% జరుగుతుందని నా అభిప్రాయం. ఒకటేంటిదంటే ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏంటిదంటే అందరికన్నా ముఖ్యం అంటే జనసేన టీడీపీ కలయిక ముందనే నేను ఎప్పుడు అనేక సందర్భాలలో వ్యక్తిగతంగా నేను చెప్పేవాడిని, జనసేన టీడీపీ కలిస్తే చాలా బాగుంటుంది అని నేను కలయిక ముందునే చెప్పేవాడిని. ఎందుకంటే ఆ కలయిక మంచిదని నేను ఎప్పటి నుంచో కోరుకున్న వ్యక్తిని నేను ఒకరిని. నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రిలో మద్దతు ఇచ్చినప్పుడు నేను ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక స్వార్థం లేకుండా రాష్ట్ర కోసము ఆయన చేసిన త్యాగం అది. ప్రతి ఒక్కరు అదే ఆశయించి ఎంతో కొంత, అంటే పవన్ కళ్యాణ్ గారు మనం చేయలేము కానీ ఎంతో కొంత చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒక విషయం ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటిదంటే, నేను తెలుగుదేశం అభ్యర్థిగా జనసేన పూర్తయిన తర్వాత జనసేన కార్యకర్తలు, అభిమానులు మాకు ఇచ్చిన సపోర్ట్తోనే నాకు మంచి ధైర్యం వచ్చి ఖచ్చితంగా గెలుస్తాను అనే అభిప్రాయం నాలో వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కూటమి అభ్యర్థి కాబట్టి
జనసేన టీడీపీ ఎన్డీఏ అభ్యర్థి, కూటమి అభ్యర్థి. అంటే ఒక సింబుల్తో ఇద్దరు ఎవరు నిలబడలేరు, ఎందుకంటే ఒకే సింబుల్తో నిలబడలే. కానీ అంటే సింబుల్ ఏదైనా కానీ నాకు ఇక్కడ అభిప్రాయము జనాలు చూసి, జన సైనికులు చూసి ఏంటిదంటే జన సైనికులు అందరూ విజయ్ కుమార్ మా అభ్యర్థి అని అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా కూడా జన సైనికులందరూ నా వాళ్ళని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశంని ఏంటంటే వాళ్ళు పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారో ఈరోజు ఈ టోర్నమెంట్లో ఈ సంతానోత్పత్తి జరుగుతుంది. అది నాకు చాలా సంతోషం. ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, నేను ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా, పిఆర్పి ఉన్నప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా పిఆర్పి వాళ్ళతోనూ ఆ రోజు చిరంజీవి గారితో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చాలా బాగుండేవాడిని. ఇంటికి వెళ్ళి కూడా కలిసేవాడిని హైదరాబాద్లో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పార్టీ వేరైనా కానీ ఆయన ఆశయాల్ని, ఆయన చేసే కృషిని, ఆయన సాధించాలనుకున్న అన్నిటినీ నేను మనస్ఫూర్తిగా ఒప్పుకునే, పార్టీ వేరైనా కానీ ఒప్పుకున్న క్యాండిడేట్ నేను అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నాకు మీరు చూపించిన ప్రేమ, దాని తర్వాత కోఆపరేషన్లో నాకు చాలా బాధ్యత పెంచింది. వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జన సైనికుల్ని, టీడీపీకుల్ని, ఎన్డీఏ అభ్యర్థిని నేను అందరినీ సమానంగా చూసుకుంటానని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నేను సైకిల్ సింబుల్లో తెలుగుదేశం పార్టీలో నిలబడినాను. మీ అందరు నా కోసం కృషి చేశారు కాబట్టి నేను ఒక విధంగా చెప్పాలంటే నేను మీకే ఎక్కువ చేయాలి, ఎందుకంటే మాకు మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి. ఖచ్చితంగా మీ నమ్మకము, నేను ఎక్కడ ఆ నమ్మకాన్ని పూర్తి చేస్తానని, ఖచ్చితంగా జన సైనికులు నా వాళ్ళనే విధంగా ముందుకెళ్తానని, వచ్చే 5 సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తానని సభాపూర్వకంగా తెలియజేస్తాను. ఒక విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారికి నేను కూడా, నా ఉద్దేశం ఏంటిదంటే రాజకీయాలు ఒక సేవా కార్యక్రమాన్ని ఉద్దేశించే వ్యక్తిని నేను. రాజకీయాలు 10 మందికి సేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాలు దిగిన వ్యక్తిని నేను. అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు 2009లో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఓడినా గెలిచినా నేను ఇక్కడనే ఉండి నా వంతు సహాయం చేస్తూ ఉన్నాను, అభివృద్ధి చేస్తూ ఉన్నాను. రెండో విషయానికి వస్తే 15 సంవత్సరాలు ఉన్నా కానీ ఒకటి మీ అందరూ గమనించారు కూడా, అనేది ఏంటిదంటే నా మీద ఏ ఆరోపణ లేదు. ఏదన్నా ఇక్కడ డబ్బులు తీసుకున్నాడు, లేదంటే ఆ షిఫ్ట్ ఆర్డర్ రిలీజ్ చేశాడు, ఇవన్నీ ఏదో నాకు దేవుడిచ్చిన 2 రూపాయలతో ఇక్కడనే నేను ఖర్చు పెట్టుకుంటూ, నేను ప్రజల కోసం, పేరు కోసం ఇక్కడ రాజకీయాల్లో ఉండి, అందుకని ఇంత కసిగా ఈ రాజకీయాలు ఇక్కడ చేస్తూ ఉన్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆశించినట్టే నేను ఆశించేది కూడా ఏంటిదంటే, రాజకీయము అందరూ అన్ని కులాలు కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండాలి, అన్ని వర్గాలు కలిసి ఉండాలి, అన్ని క్యాస్ట్లు కలిసి ఉండాలనేదే నేను పూర్తిగా నమ్మే వ్యక్తిని. అందుకని ఈరోజు కూడా ఆ ఉద్దేశంతో నేను ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండో విషయానికి వస్తే టోర్నమెంట్ గురించి చెప్పాలంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నా వంతు సహాయం కృషి చేస్తూ ఉన్నా. ఒకటైతే వాస్తవం, నేను చేసిన పనులు నేను చేశానని చాలామందికి తెలియదు. ఎందుకంటే నేను కొద్దిగా సంతానోత్పత్తిలో దూరంగా ఉన్నాను. అంటే ఈ టోర్నమెంట్ రాజకీయాల్లో ప్రజల్లోకి అంత పబ్లిసిటీగా నేను చేయలేదు. ఒక విధంగా నేను చెప్పాల్సిందంటే, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ 6-7 కోట్ల రూపాయలు ఒకేసారి తీసుకొని వచ్చి సిమెంట్ రోడ్లు వేయించాను. ఇక్కడ అప్పుడు పడిన సిమెంట్ రోడ్లు కూడా చాలా వరకు నేను నా కృషితో వచ్చినాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పార్టీలు అతీతంగా పనిచేసిన వ్యక్తిని. ఎందుకంటే రాజకీయాలు అన్నప్పుడు ప్రజలకి సేవ చేయాలో, ఒకసారి ఎవరైనా ఓటు వేయకపోతే వాళ్ళకి మంచి చేసి చూపించి ఇంకొక ఎలక్షన్లో వాళ్ళ ఓటు వేయించకుండా వాళ్ళ అనేది నా ఉద్దేశం.
కొంతమందిని నచ్చకపోవచ్చు, కానీ నేను ఇన్ని రోజులు చేసిన పని అదే. ఎందుకంటే జన సైనికులంతా నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారంటే కారణం ఏంటంటే నేను పార్టీ అతీతంగా పనిచేశాను కాబట్టి. ఈరోజు కలెక్టర్ విజయ్ కుమార్ అది చేశాడు, మాకు ఈ కేసు పెట్టలేదు అన్నీ చెప్పలేదు. పేర్నమిట ఈ చుట్టుపక్కల మంగమూరు ఇక్కడున్న స్థలాలు ఇక్కడున్న అన్ని రాబోయే తరంలో ఒంగోలు జిల్లాలో అతి ముఖ్యమైన ప్రదేశంగా వస్తుంది పేర్నమిట. మన సంతనూతలపాడు మన కాన్స్టిట్యున్సీలో ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు ఎక్కడో చెప్పాను, హైదరాబాద్కి సైబరాబాద్ ఎలాగనో మనకి ఈ ఒంగోలుకి మా పేర్నమిట మా మంగమూరు అలాంటిది. ఎందుకంటే అందరూ ఎవరు ఒక పొలం నిలబెట్టుకుంటే చాలు, అంతా వ్యవహారాలన్నీ హ్యాపీగా ఇంట్లో కూర్చొని అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. అది అంటే అది సైబరాబాద్ కూడా జరిగేది. అది రాబోయే కాలంలో కూడా డెవలప్మెంట్ అంతా ఇటుంటుంది. అందుకని పూర్తిగా నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నేను పోయినసారి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే చాలా వరకు తీసుకొని వచ్చాను. దాన్ని చివరికి ఎలక్షన్లో తెలుగుదేశం రాలేదు కాబట్టి చేయలేదు. నేను చెప్తున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అనేది చాలా ముఖ్యమైన విషయం. నేను ఖచ్చితంగా దాన్ని చేసి పెడతాను. ఎందుకంటే ఇక్కడ నీళ్ళ సమస్య ఉంది. దాని తర్వాత ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే అది మన పూర్వులకి ఇచ్చిన మన ఆస్తి. దగ్గర 180 ఎకరాలే, అంత 186 ఎకరాలు. అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? అది మన పూర్వులు ఇచ్చిన ఆస్తి. దాన్ని మనం డెవలప్ చేసుకొని దానికి కూడా ఏంటిదంటే ఇంతకుముందు ఎన్ఎస్పి కెనాల్ నుంచి దానికి వాటర్ వే కూడా ఉంది. అంటే దానికి ప్రత్యేకంగా కనెక్షన్లు కూడా ఏం పర్మిషన్ తీయక్కర్లేదు. అందుకని అది ఒక మంచి ట్యాంక్గా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా చేసి దాని తర్వాత దాని మీద ఒక మంచి వాకింగ్ ట్రాక్ చేయటం. ఎందుకంటే చాలామంది ఈ మధ్య కాలంలో అందరూ ఎక్సర్సైజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అది వాకింగ్ ట్రాక్. దాని తర్వాత ఈ నీటి సమస్య ఆ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఇటు, దాని తర్వాత ఇంతకుముందు కూడా గుల్లకమ్మ ప్రాజెక్ట్ నుంచి వాటర్ ట్యాంక్ కూడా ఒంగోలుకి మన 150 కోట్లు 200 కోట్లతో 300 చిల్లర కోట్ల ఉన్నప్పుడు దీంట్లో కూడా ఇక్కడ చాలా ట్యాంకులు పైప్ లైన్ ఉన్నది. అంటే ముఖ్య సమస్య వాటర్ సమస్య, అది ఖచ్చితంగా తీరుస్తామని. దాని తర్వాత ఇక్కడున్న అభివృద్ధికి తోడ్పడతారని మీ అందరి క్షేమం కోసము. దాని తర్వాత ఇక్కడున్న ల్యాండ్ భూమి క్షేమం కోసం. అంటే ఈ జగన్ ప్రభుత్వంలో ఎవడు భూమి ఎవడు తీసుకొని వెళ్తున్నా కబ్జాలు జరుగుతాయి, అవన్నీ జరగకుండా మంచి పరిపాలన వచ్చే విధంగా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేసే విధంగా నేను ముందుకెళ్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి నేను మీకు గుర్తు చేస్తున్నాను, ఇక్కడ డబుల్ రోడ్ వచ్చింది పేర్నమిట. అంటే చాలామందికి తెలియదు దాని వెనకాల నేను చేశానని. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడే దాన్ని తీసుకొని వచ్చి ఓటి వసంత్ కుమార్ అని చాలామందికి తెలిసి ఉంటుంది, మంచి కాపు నాయకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బంధువు ఒక ఆయన సిఈ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అన్ని ఎస్టిమేషన్ వేసి చివరి వరకు తీసుకొని వచ్చి దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అది దగ్గర 23 కోట్లతో దగ్గరుండి చేపించి జీవో తెప్పించుకున్నది నేనే. అది ఈ అధికారులకి అందరికీ తెలుసు. అయినా కానీ ఏంటిదంటే రాజకీయాల్లో అభివృద్ధి చేసినా కానీ ప్రజలకు తెలవడం కూడా ముఖ్యం. కానీ మనం ఏంటంటే అభివృద్ధి చేస్తూ ఉంటే అది వాళ్ళే తెలుస్తారని అనుకున్నా ఉన్నాను. నేను కూడా ఈ 15 ఏళ్ళల్లో నేను చేసిన అభివృద్ధి పలకాలు వేసి ఉంటే ఎక్కడ చూసినా అయ్యే కనపడేది. నేనైతే దాని గురించి కూడా పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నా, అంటే కొద్దిగా తెలివి రాజకీయం పెరిగింది కాబట్టి అది చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలు గుర్తు చేసుకోవాలనే ఉద్దేశం. సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే మీ అందరికీ హామీ ఇచ్చేది ఏంటిదంటే ఏ విషయాలన్నా కొద్దిగా నేను తక్కువ ఉండొచ్చేమో కానీ అభివృద్ధి విషయాల్లో పనులు చేయించాలి అందరికన్నా ఎక్కువ నేను అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. పనులు గవర్నమెంట్లో ఎలా చేయించుకోవాలా పద్ధతులు అవన్నీ బాగా తెలుసు. ఎందుకంటే మాది అధికార కుటుంబము, మా ఫాదర్ ఐఏఎస్ కాబట్టి ఈ సెక్రటరియట్లో ఈ పనులు చేయించుకున్న విషయాలలో నాకు బాగా తెలుసు. అందుకని ఖచ్చితంగా నా వంతు కృషి ఈ పేర్నమిట్టకి ఇంకా ఎక్కువ ఇంతకుముందు చేశాను, ఇంకా ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ ఇంత అభిమానంగా ఇంత అద్భుతంగా ఈ ర్యాలీ చేసినందుకు నా భారము ప్రేమ కూడా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నేను హామీ ఇచ్చేది ఏంటంటే
ఖచ్చితంగా ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా నా వంతు సహాయము నా వంతు కృషి మీ మీద మీరు చెప్పిన పని చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నిటికన్నా ముగించే ముందర ఒకటి ఇక్కడ జనసేన కార్యకర్తలు నాయకులు అందరికీ నాకు ప్రత్యేక నా అభినందనలు, నా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు చాలా బాగా అండగా ఉండి ఇక్కడ మీ అందరూ చేసినందుకు నేను ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలిసి రాబోయే కాలంలో తెలుగుదేశం కాదు ఇటు జనసేన, తెలుగుదేశం కార్యకర్తలే జనసేన కార్యకర్తలు, జనసేన కార్యకర్తలే తెలుగుదేశం కార్యకర్తలు నేను చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా మహిళలకి, ఎందుకంటే చాలాసార్లు వచ్చాను కానీ మహిళలు ఇంత బయటికి వచ్చి ఈ ఎక్కడ చేయలేదు ఈ పేర్నమెంట్. ఈరోజు అభిమానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి మీ అభిమానము మీ చేసిన కార్యక్రమం నేను రాబోయే కాలంలో నేను తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత అద్భుతంగా చేసిన ఈ కార్యక్రమానికి మన కందుకూరు బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒకటే మీ అందరికీ గుర్తుపెడుతున్నా, సైకిల్ గుర్తు ఓటేసి జనసేనని బలపరచండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి అందరినీ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుని ప్రతి ఒక్క క్యాండిడేట్ని గెలిపించాలని ఆయన కోరుకున్నాడు. అదేవిధంగా ఆయన ఆశల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా సైకిల్ గుర్తు ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ జనసేన చెప్పినట్టు సైకిల్ గుర్తు కొట్టేసి బలపరచాలి. ఇతర కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ జనసేన నిలబడిందో అదేవిధంగా సైకిల్ గుర్తు తెలుగుదేశం కూడా చేయాలని చేస్తారని నేను ఆశిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై టీడీపీ, జై ఎన్డీఏ. ఈరోజు ఈ ఉమ్మడి కార్యక్రమానికి నాకు సంపూర్ణంగా నైతిక మద్దతు ప్లస్ ఆర్థిక మద్దతు ఈ రెండింటిని పుష్కలంగా ఇచ్చిన జనసేన పార్టీ గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, ఇంత విజయవంతంగా అంత చురుకుగా పనిచేసి అన్నింటా నాకు తోడుండి నన్ను ముందుకు నడిపిస్తున్న జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన బీసీ నాయకుడు టౌన్ కార్యదర్శి శివగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షులు, నా రాజకీయ గురువు కందుకూరు వెంకటేశ్వరరావు ఆలియాస్ బాబు, ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ గారికి, రుద్రయ్య చౌదరి గారికి, మా జన సైనికులు 4 మండలాల అధ్యక్షులకు, ఇంకా సీనియర్ నాయకులకు మా జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, ముందుగా బిఎన్ విజయ్ కుమార్ ఇప్పుడు ఒక మాట అన్నాడు. ఏంటిదంటే నేను జనసేన అభ్యర్థినా తెలుగుదేశం అభ్యర్థినా? జనసేన అభ్యర్థి అని చెప్పడం మన గొప్ప నిదర్శనం అని మన సందదలపాడు 4 మండలాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో 2014లో ఇటువంటి ర్యాలీ జరిగింది ఇదే ప్లేస్లో. ఆ రోజు ఈ విధంగా విజయ్ కుమార్ని విజయవంతంగా భారీ ర్యాలీతో, భారీ బహిరంగ సభతో గ్రామం మొత్తం తిప్పి ఆ రోజు మెజార్టీ తగ్గించడానికి ఎంతో దోహదం చేశాం. మళ్ళీ 2019లో మేము జనసేన సిపిఎం పార్టీ తరఫున సపోర్టుతో మేము అతనికి సహకరించలేకపోయాము. అదేవిధంగా పేనమెట్ట, మాదాసుపాలెం, ఉత్తర బజారు, కిలారేల బజారు, సుబ్బయ్య హాస్టల్ రోడ్డు జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, బీజేపీ పార్టీ అభిమానులకు, మేము పిలవంగానే వచ్చిన కొండతూర్పు, మేము పిలవంగానే వచ్చిన తెలుగుదేశం పార్టీ అన్ని బూత్ కన్వీనర్లకు, వీర మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాను. జనసేన పార్టీ మార్పు ఈ రాష్ట్రంలో
కార్యకర్తలని నాయకుల్ని కలుపుకొని పేర్నమిట్ట గ్రామంలో సంతనూతల నియోజకవర్గం జనసేన పార్టీ భారీ ర్యాలీని అనంతరం సభని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ భారీకి అన్ని రకాల మద్దతుని గ్రామస్తులు అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ర్యాలీ యొక్క చూసిన తర్వాత ఈ పేర్నమిట్ట గ్రామంలోనే కాదు సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఖాయం. కనుక ఈ యొక్క రాక్షస పాలన అంతమొందించుకో ప్రజలందరూ యుద్ధం లాంటి పనిని చేసి వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి విజయ్ కుమార్ గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.